ప్రైజ్ ది లార్డ్ అందరికీ దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. ఈ పూట ధ్యానము నిమిత్తమై షలోమ్ అనే మాటను మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యములో చూసినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడెదవు అని ఉంది. పూర్ణ శాంతి అంటే షలోమ్ అన్న పదానికి అర్థం ఏంటి అంటే పూర్ణ శాంతి లేక పూర్ణ సమాధానము మీకు కలుగునుగాక అనే మాట దానికి అర్థం. అయితే హెబ్రీ భాషలో దీన్ని ఏమంటారు అని అంటే అనువాదములో సమాధానము కలుగునుగాక అని అంటారు. అందుకే మనం చూడండి, రెట్టింపు సమాధానము, రెట్టింపు ఘనత ఎప్పుడొస్తుంది మన బ్రతుకులో అని అంటే వాక్యము సెలవిస్తుంది. షలోమ్ అంటే మీకు సమాధానము కలుగునుగాక. యెషయా గ్రంథము 26:3లో మనము ఒక మాట ధ్యానించుకున్నాము. ఇప్పుడు రెండవ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో మనం ఒకవేళ చూసినట్లయితే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అట. అంటే ఈరోజు చాలా కుటుంబాలలో కానీ సంఘాలలో కానీ క్రైస్తవ్యముల్లో సమాధానం లేదు. సమాధానం లేకపోవటానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు ప్రభువు మీద సంపూర్ణంగా ఆధారపడకపోవటం. ఎవరైతే ఆధారపడతారో ఓకేనా, వాళ్ళు సమాధానము కలిగి ఉంటారు. క్రీస్తును కలిగి ఉన్న వారు సమాధానము కలిగి ఉంటారు. మనం సంపూర్ణ సమాధానము దేవునిలో కలిగి ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా? అందరం ఐక్యత కలిగి దేవునిలో ముందుకు సాగిపోవాలా. ఈ ఐక్యత అనేది దేనికి సూచన అంటే సమాధానమునకు సూచన. కనుక ప్రతి ఒక్కరూ దేవునిలో మనం సమాధాన పడదుముగాక, సమాధానంగా పూర్ణ శాంతి కలిగిన వారిగా మనం ముందుకు వెళ్ళాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము. గనక షలోమ్ అనే మాటకు అర్థం ఇది. గనక ప్రతి ఒక్కరూ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ క్రైస్తవ లోకానికి తెలియచేస్తున్న మాట ఏంటంటే, మనమందరము ఈ రోజు నుండి అందరము సమాధాన పడి బ్రతుకుదుముగాక. దేవునితో సమాధాన పడాలా, మనుషులతో సమాధాన పడాలా. అప్పుడు ప్రభు సమాధానం మనలోకి వస్తుంది. దేవుని సమాధానం మనలో లేకపోతే మనము శాంతి సమాధానం అనేది మన బ్రతుకులో ఉండదు. దావీదు చూడండి, ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ తన బ్రతుకులో సమాధానము లేదు. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ప్రభుని స్తుతించి ఆరాధించటం ద్వారా వచ్చింది. అందుకే కీర్తన గ్రంథంలో ఎన్నో కీర్తనలు ఆయన రాసినట్లుగా ఉంది. కనుక ఈ వాక్యం వింటున్న మీ బ్రతుకులో సమాధానం అనేది కలగాలి అని అంటే ప్రభుతో మనము సమాధానము కలిగి ఉండాలి. ఆ మాట షలోమ్ అని అంటారు. అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.